మేము కొండపైకి వెళ్ళిన తర్వాత, అదే గుట్టపైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బస్ స్టాప్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ కూర్చున్నాము. వెహికల్ వస్తుంది తీసుకెళ్ళడానికి, వెహికల్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఫుల్ కామెడీ అయింది. మా అన్నకు తెలిసిన వాళ్ళు వెహికల్ వస్తుంది అంటే, అన్నకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు టెంపుల్లో ఉన్న వాళ్ళు. అయితే మా కోసం వచ్చిన వెహికల్లో వేరే వాళ్ళు ఎక్కిరనమాట. మేమైతే ఎక్కలేము. మా అన్న అయితే ఫుల్ కోపమైండు. మీకు ఎక్కాలని తెలియదా, ఫాస్ట్గా రావాలని తెలియదా అని. ఇంకా సరే అని నడుచుకుంటూ పోయి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో బయటికి వచ్చేసినాం. వీడైతే అల్లరి వేస్తుడు స్టార్ట్ అయింది. ఇక నాకు హెడ్ఏక్. తర్వాత దర్శనం ఎంత మంచిగా జరిగిందంటే డైరెక్ట్ లోపల గర్భగుడిలోకే పోయి కూర్చున్నాము. అర్చన చేసిర్రు మంచిగా. పేర్లు గోత్రనామాలు అన్నీ చదివించినాం అందరివి. చాలా మంచిగా అనిపించింది. అన్న వాళ్ళతో వస్తే ఏంటంటే డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోతాం యాదగిరి గుట్టలోకి అనమాట. ఇక మేము సపరేట్గా వెళ్తే ఇక కొంచెం దూరం నుంచే దర్శనం అవుతుంది. మంచిగా అనిపించింది అనమాట. లోపల వాళ్ళు స్వామివారి దగ్గర నుంచి, నరసింహస్వామి దగ్గర నుంచి దండలు ఇవ్వడము, అక్కడ క్లాత్ ఏమంటారు టవల్ షాల్వా ఇవి ఉంటాయి కదా, అవి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ అక్కడ నుంచి మాకు మెడలో వేసిరనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇట్లా వ్యూ మొత్తం ఉంది. మార్నింగ్ అదే ఎర్లీ మార్నింగ్ ట్యూస్డే రోజు చూడండి, రష్ కూడా చాలా తక్కువ ఉంది. అందుకే ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. మేము ఒక 1 అవర్ టెంపుల్లో స్పెండ్ చేసినాం అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ట్యూస్డే రోజు స్పెషల్ మా పెద్దన్న పెద్దొద్దినది హ్యాపీ యానివర్సరీ ఉండే అనమాట. యానివర్సరీ కాబట్టి వాళ్ళు సడన్ ప్లాన్ వేసిరు వెళ్దామని. పిల్లలు కూడా, మా పిల్లలు 1 వీక్ నుంచి అక్కడనే ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా నేను కూడా వెళ్ళి ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళిన, హాలిడేసే కాబట్టి. తర్వాత ఇంకా ఇక్కడ స్వర్ణగిరి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు 9 వరకు దర్శనం అయిపోయింది కదా, ఇంకా లంచ్ వరకు మనం వెళ్ళొద్దామని ఇక్కడ ప్లాన్ చేసి ఇంకా టిఫిన్ చేద్దామని ఆగినాం ఇక్కడ.